హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాగీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పిండి ఉందనమాట. కొంచెమే ఉంది, అటు ఇటు సాలకుండా అనేసి అయితే కొంచెం బియ్యం పిండి వేసి ఇడ్లీ పిండితో పునుగులు వేసాను. చిన్నగా అయితే వేస్తాం అనమాట. చిన్నగా ఉన్న వాటిని మేము పునుగులు అంటాం, కొంచెం పెద్ద సైజ్ అయితే వాటిని బోండాలు అంటాం అనమాట. మీరేమని పిలుస్తారు, పునుగులా లేదా బోండాలా అనేది కమెంట్ చేసేసేయండి. దానికి కాంబినేషన్గా అయితే పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా తాలింపు పెట్టేసుకొని మిక్స్ చేసుకున్న చట్నీ అయితే వేసేసుకున్నాను. నాకు ఒక చిన్న డౌట్ అనమాట, ఇడ్లీ పిండితో కంపల్సరీగా బోండాలు వేసినప్పుడు ఆయిల్ మాత్రం విపరీతంగా పీలుస్తుంది, కానీ ఇడ్లీ పిండితో బోండాలు చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా ఆయిల్ పీలవకుండా ఉండే టెక్నిక్ ఏమైనా ఉందా, అంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, కమెంట్ చేసేసేయండి. నాకు ఉంటే మాత్రం. అవును, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు మీరు, కమెంట్ చేసేసేయండి. నేనైతే ఇడ్లీ పిండితో ఇలా బోండాలు వేసుకొని చట్నీ వేసుకొని తిన్నాను అనమాట. కాకపోతే ఆయిల్ మాత్రం విపరీతంగా అయితే పీల్చేసింది. అందుకని నేను టిప్ అడుగుతున్నాను, ఖచ్చితంగా కమెంట్ చేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి. మీ బ్రేక్ఫాస్ట్